డిబేట్ అండ్ డాక్టర్ గఫూర్ గారు నమస్తే. సో చూసారు కదా, అంటే శాస్త్రీయ విభజన అశాస్త్రీయ విభజన, ఎందుకంటే అమాంతం పెరిగిపోయి ఏదో అద్భుతాలు అక్కడ జరగబోతున్నాయి, పర్మనెంట్గా దక్షిణాదికి ప్రధానమంత్రి పోస్ట్ దక్కే అవకాశం లేకుండా చేసే ఒక బీభత్సమైన కుట్ర జరుగుతోందనే ఒక అభియోగాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు. స్టాలిన్ లాంటి వాళ్ళు అయితే తీవ్రమైన నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులో 10 పెరగచ్చు కాక, కేరళలో ప్రత్యేకించి 20, ఇదే 14 లక్షలు 15 లక్షల ప్రమాణం తీసుకుంటే 2ో 3ో కేరళ నష్టపోతుంది. ఆంధ్రప్రదేశ్కి కూడా పెచ్చుగా పెరిగేదేం లేదు, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణకు కానీ. ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ దక్షిణాదిలో 65 సీట్లు పెరిగితే ఉత్తరాదిలో యూపీ బీహార్ కలిపితే 225 సీట్లు పెరుగుతున్నాయి. ఇదంతా ఒక అంచనా మాత్రమే సార్, మనకు అందిన లెక్కల ప్రకారమే. ఇదే నిజమని కూడా మనం అనలేము. బట్ శాస్త్రీయ విభజన ప్రకారం వెళ్తే ఇంకో ఫార్ములా ఇప్పుడు తెర మీద తీసుకొస్తున్నారు. ఓటింగ్ పర్సంటేజ్ ప్రమాణం తీసుకుంటే యూపీ బీహార్ డ్రాస్టిక్ డిక్లైన్ ఉంటుంది, 1 సీటు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి తెలివిగా పాపులేషన్ సెన్సస్ని మరి కేంద్రంలో పరిపాలిస్తున్న పార్టీలు ఈ ప్రతిభాని తెర మీద తీసుకొచ్చి ఫీడ్బ్యాక్ కోసం జనం ముందు వదులుతున్నాయంటున్నారు. మీరేమంటారు? అజయ్ గారు, మీకు మిగతా పెద్దలకు, రెడ్డి గారికి, ఆ విశ్లేషకులకి నమస్కారం అండి. సార్, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, ఇది షార్ట్ సైటెడ్ పాలసీతో మనం చూడకూడదు. ఎందుకంటే ఈ దేశం యొక్క సమైక్యత, ఈ దేశం యొక్క సమగ్రత, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఏ విధానం అయితే మంచిది అనేటువంటిది లోతైన చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు అధికారంలో ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వం లేదా భారతీయ జనతా పార్టీ వాళ్ళు గనుక ఇటువంటి విశ్లేషణ చేయకుండా తొందరపాటు చర్యలకు గనుక పోతే, ఎందుకంటే బలం ఉంది, వాళ్ళు పార్లమెంట్ లో బలం ఉంది, ఇప్పుడు మొత్తం రాజ్యాంగ వ్యవస్థలన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చూస్తున్నాం కదా మనం, ప్రపంచం అంతా ఏమైనా చెప్పని నేను అనుకునేది చేస్తా అంటున్నాడు ఆయన. కాబట్టి ఇటువంటి వాళ్ళందరూ కూడా ఏజెంట్స్ గా అన్ని ఆర్గనైజేషన్స్, అన్ని ఏది రాజ్యాంగబద్ధమైన సంస్థలన్నింటిలో ఇటువంటి వ్యక్తుల్ని ప్రవేశపెట్టి ఉన్నారు. రేపు డీలిమిటేషన్ ఏర్పడినా కానీ అటువంటి వాళ్ళే అవుతారు. అందుకోసం నేను చెప్పేది ఏమిటంటే, భారతీయ జనతా పార్టీ లేదా మిగతా పెద్దలు ఈ సమగ్రమైనటువంటి దృష్టితో ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుంది. ఎందుకంటే సార్, ఇప్పుడు పాపులేషన్ పాలసీ ఎవరు నిర్ణయం చేసినారు? పాపులేషన్ పాలసీ రాష్ట్రాల నిర్ణయం కాదు, పాపులేషన్ పాలసీ కేంద్రం యొక్క నిర్ణయం. కేంద్రం దానికోసం చట్టం కూడా చేసింది. అన్ని చోట్ల కుటుంబ నియంత్రణను ప్రోత్సహించాలని చెప్పింది. మనం ఒక్కరు లేక ఇద్దరు అనేటువంటిది పెద్ద స్లోగన్ గ్రామ గ్రామాన మోత మోగించి, మీరు కనుక 3 కంటే మీకు ఎలక్షన్స్ లో పోటీ చేసే అర్హత లేదు, 3 ఉంటే మీకు రేషన్ కార్డు కట్ చేస్తాం, 3 ఉంటే ఇంటి స్థలం ఇయ్యం. ఈ పద్ధతిలో ప్రభుత్వాలు బాగా బైఫోర్స్ చేసి పాపులేషన్ కంట్రోల్ చేసిన మంచి పాలసీ అనుకుంటున్నాను. నేనేమో తప్పు అనుకోవడం లేదు. ఎందుకంటే అపరిమితంగా జనాభా పెరిగిపోతే ఎక్కడ వాళ్ళ కనీస సౌకర్యాలు కావాలి కదా. అందుకోసం ఈ దేశం యొక్క ప్రయోజనం కోసమే అటువంటి ఒక పాలసీ తీసుకుంది. దాన్ని ఎఫెక్టివ్ గా ఇంప్లిమెంట్ చేసిన స్టేట్స్ ను ఇప్పుడు మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ పనిష్ చేస్తాము అని చెప్తే అది ఏం న్యాయం చెప్పండి? కరెక్టే. ఒక గవర్నమెంట్ పాలసీ పాపులేషన్ కంట్రోల్ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది. భారతదేశంలో దాని మీద పెద్ద ఎఫర్ట్స్ పెట్టినారు, సౌత్ స్టేట్స్ ఇంప్లిమెంట్ చేశాయి. ఇప్పుడు పార్లమెంట్ అనేది మియర్ సీట్స్ గా నేను చూడడం లేదు సార్. ఏదో సీట్లు పెరుగుతాయి తగ్గుతాయి అనే లిమిటెడ్ యాంగిల్తో కూడా నేను గవర్నెన్స్ అనేది ఏమిటి? అది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాస్పెరిటీ. ఎందుకు యుద్ధాలు జరిగాయి గతంలో? కేంద్రం అనేటువంటిది పన్నులు విపరీతంగా పెంచి ఓ ప్రాంతానికి అన్యాయం చేస్తే తిరుగుబాట్లు వచ్చాయి. ఇప్పుడు సౌత్ అనేటువంటిది ఏ రాష్ట్రమైనా సౌత్ లో కాస్త మనం జాగ్రత్తగా మనం చేశాము కాబట్టి పాపులేషన్ తగ్గింది, మనమేం బాధపడడం లేదు, బాగుంది. ఇప్పుడు ఈరోజు పిల్లలకు చదువు దొరుకుతుంది, పిల్లలకు మంచి విజ్ఞానం ఇవ్వగలుగుతున్నాం, మంచి ఉపాధి చూసుకుంటున్నాం, మంచి కుటుంబాలు ఏర్పడుతుంది. ఇప్పుడు ఏమిటి 850 సీట్లు 820 సీట్లు పెంచొచ్చు అంటున్నాం. ఆ ప్రకారంగా పోతే కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్ ఒక 2-3 రాష్ట్రాల చేతిలోకి వెళ్ళిపోతుంది. ఇది దేశానికి మంచిది కాదు. ఎందుకంటే ఈ దేశం 29 రాష్ట్రాలు, వివిధ రాష్ట్రాలు. ఇప్పుడు తెలుగు జాతి అంటాం మనం. తెలుగు జాతి అంటే మన సంస్కృతి కానీ, మన అభివృద్ధి కానీ, మన భాష, మన ఇవన్నీ మనం పరిరక్షించుకుంటున్నాం. తమిళులు అట్లాగే, కన్నడిగులు అట్లాగే, ఉత్తరాంధ్ర వాళ్ళని కూడా మనం ఉత్తర భారతదేశాన్ని కూడా తక్కువ చెప్పడం లేదు నేను. వాళ్ళ సంస్కృతి వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ భాష వాళ్ళు కాపాడుకోవాలి. అటువంటిది మీరు ఇప్పుడు ఏమిటి కేంద్ర ప్రభుత్వం పాలసీలు ఎట్లున్నాయి? 1 నేషన్
వన్ ట్యాక్సేషన్, వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్, వన్ నేషన్ వన్ డ్రైవింగ్ లైసెన్స్, వన్ నేషన్, ప్రతిదీ వన్ నేషన్. కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్ పోతుంది. కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్ పోయి 2-3 రాష్ట్రాల చేతుల్లోకి కేంద్రం అనేటువంటిది ఉందనుకోండి పర్మనెంట్ గా, మిగతా రాష్ట్రాలు అసంతృప్తి రాత. మిగతా రాష్ట్రాలు మరి నేను విభజన అనే మాట వరకు పోవడం లేదు, విభజన అనేది పెద్ద పదం, నేను విభజన వరకు పోవడం లేదు. కానీ మిగతా రాష్ట్రాలన్నీ అసంతృప్తి పాలైతే దేశంలో నిరంతరం అంతర్గతంగా తగాదాలు ఉంటాయి. ఇదే కావాలా, విదేశీయులకు కూడా ఇదే కావాలా. దేశంలో ఇప్పటికీ ఏం లేకపోయినా ఇప్పటికే జోక్యం చేసుకున్నారు, ప్రోత్సహిస్తున్నారు. రేపు ఇంకా ఫర్టైల్ గ్రౌండ్ అవుతుంది కదా. కాబట్టి భారతీయ జనతా పార్టీ షార్ట్ సైటెడ్ కాకుండా, నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఉన్నాయి పర్సెంటేజ్ పెంచండి. మీరు 10% అంటారా, 10% పెంచండి. లేదు 25% తీసుకుంటారా, 25% అన్ని రాష్ట్రాలకు పెంచండి. ఆ రకంగా సీట్లు పెంచడం, తగిన ప్రాతినిధ్యం ప్రతి జాతికి ప్రతి తరగతి ప్రజలకు ఉంటుందనేటువంటి కాన్ఫిడెన్స్ ఇవ్వడం మాత్రం అవసరం. ఈ దేశ ఐక్యతకు కేవలం రాజకీయంగా ఎవరు పవర్లు వస్తారు, ఏ పార్టీ పవర్లు వస్తుందని షార్ట్ సైటెడ్ కాకుండా ఈ దేశం యొక్క సమైక్యత సమగ్రతను దృష్టిలో పెట్టుకొని ఆ పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ టు ఆల్ స్టేట్స్ ఆ రకంగా చేస్తే ఇది దేశానికి మంచిది అనేసి నేను బలంగా అభిప్రాయపడుతున్నాను. రైట్ సార్. మళ్ళీ రాష్ట్రాల మీ ఇష్టం. రాష్ట్రాలు ఇప్పుడు మనకు విభజన హామీలో ఉంది 225 ఆంధ్రప్రదేశ్ చేస్తారు, 175 తెలంగాణ చేయండి. అది రాష్ట్రాల ఇంటర్నల్ మ్యాటర్, అది ఇంటర్నల్ మ్యాటర్, అది కరెక్ట్. కానీ ఈ ఎక్స్టర్నల్ మ్యాటర్ మాత్రం పార్లమెంట్ కి సంబంధించి లోతుగా ఆలోచించాలని నాకు. రైట్. డాక్టర్ సాయికృష్ణ గారి దగ్గరికి వెళ్దాం సార్. డాక్టర్ సాయికృష్ణ గారు, హౌ డూ యూ లుక్ అట్ ఈ ప్రజెంట్ ఆన్ గోయింగ్ స్పెక్యులేషన్? నేను దీన్ని నిర్దిష్టంగా కేంద్రమో ఎన్నికల సంఘమో ఇది విడుదల చేసింది అన్న కానీ, బట్ బహుళంగా ప్రచారంలో ఉంది. ప్రత్యేకించి ఉత్తర భారతదేశంలో నేషనల్ మీడియా అని చెప్పుకునే జాతీయ మీడియా కూడా, అదే ఢిల్లీ మీడియా కూడా ఇదే ఎక్కువ ప్రాపగేట్ చేస్తూ వస్తుంది. సహజంగా దక్షిణాది రాష్ట్రాలకు కొంత ఆందోళన ఉంటుంది. యాజ్ రైట్లీ సెడ్ బై డాక్టర్ తులసిరెడ్డి గారు, గఫూర్ గారు, మనం చాలా రేషనల్గా దక్షిణాది రాష్ట్రాలు పొదుపుగా ఉంటూ ఒకళ్ళు లేదా ఇద్దరు పిల్లలతోటి 71 నుంచి వచ్చిన పాలసీని